కుంభమేళా జరిగే ప్రదేశంలో ఒకేసారి లక్షలాది నాగసాధువులు ఎలా ప్రత్యక్షమవుతున్నారు? నాగసాధువులు ఎలాంటి శక్తులను కలిగి ఉంటారో మీకు తెలుసా? హరిద్వార్లోను, త్రివేణి సంగమంలోను, ఉజ్జయినిలోను, నాసిక్లోను జరిగే కుంభమేళలలో లక్షలాది మంది నాగసాధువులు రావడం మనం చూస్తూనే ఉన్నాం. నాగసాధువులు దిగంబరంగా ఉంటారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో హిమాలయ గుహలలో, కొండల్లో, నదీ తీరాల్లో ఉంటారు. మామూలు రోజుల్లో వారు ఎవరికీ కనిపించరు. హిమాలయాల నుంచి కుంభమేళా జరిగే ప్రదేశాలు కొన్ని వందల కిలోమీటర్ల దూరాలలో ఉంటాయి. ఇక్కడ మనమే కొన్ని ప్రశ్నలను వేసుకుందాం. కొన్ని లక్షల మంది దిగంబరులు ఒకేసారి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే వాళ్ళు ప్రయాణం చేసిన మార్గం అంతా ట్రాఫిక్ జామ్ అవ్వాలి కదా. ఇప్పటిదాకా ఎక్కడైనా అలాంటి సంఘటన రికార్డ్ అయిందా? ఆ నాగసాధువుల ప్రయాణ మార్గంలో ఎన్నో పల్లెలు, పట్టణాలు, నగరాలు వస్తూ ఉంటాయి. ఎక్కడైనా ఏ ఫోటోగ్రాఫర్కైనా ఇన్ని లక్షల మంది దిగంబరులు ఒకేసారి కనిపించారా? ఎక్కడైనా ఇంతమంది నాగసాధువులు ప్రత్యేక విమానాల్లో గాని, ఇతర రవాణా సాధనాల్లో గాని ప్రయాణం చేసిన దాఖలాలు కనిపించాయా? లేదే. సరిగ్గా అందరూ ఒకేసారి కుంభమేళా జరిగే ప్రదేశంలో ఎలా ప్రత్యక్షమవుతున్నారు? కుంభమేళా ముగిశాక తిరుగు ప్రయాణంలో 1 కిలోమీటర్ దూరం వరకే కనిపించి హఠాత్తుగా నాగసాధువులు ఎలా మాయమైపోతారు? ఆ ప్రాంతంలో తప్ప మరెక్కడ వారి జాడ ఎందుకు కనిపించదు? వీటన్నింటికీ సమాధానం ఒక్కటే. వారు అణిమాది అష్టసిద్ధులను కలిగి ఉంటారు. ఇప్పటికీ హిమాలయ ప్రాంతాలలో మహిమాన్విత సిద్ధ పురుషులు, యోగ పురుషులు సూక్ష్మ రూపాలలో సంచరిస్తూ ఉంటారని, వారు మహాత్ములకే దర్శనమిస్తారని మీకు తెలుసా? వారికి తెలియని విద్యలు లేవు. వారు దూది పిందవలే తేలికగా కాగలరు. వారు పర్వతమంత బరువు కూడా కాగలరు. అనేక తాంత్రిక విద్యలలో సిద్ధహస్తులు. అగ్నిస్తంభన, వాయుస్తంభన, జలస్తంభన విద్యలతో పాటు కాయస్తంభన, వాక్స్తంభన, పరకాయ ప్రవేశ విద్యలు, ఈషిత్వ, వశిత్వ, వశీకరణ విద్యలు, దూరదర్శన, దూరశ్రవణాది అనేక విద్యలలో నాగసాధువులు ఆరితేరినవారు. ఎంతో అవసరం ఏర్పడితే తప్ప వారు తమ విద్యలను బహిర్గతపరచరు. చాలా రహస్యంగా, గోప్యంగా, ఏమీ తెలియనట్లుగా ఉంటారు నాగసాధువులు. అందులో సూక్ష్మ శరీరయానం ఒక భాగం. నాగసాధువులు తమ సుదీర్ఘ ప్రయాణానికి ఉపయోగించే ప్రధాన సాధనమే సూక్ష్మ శరీరయానం. ఎన్నో ఏళ్లుగా మన కళ్ళ ముందు ఇంత సజీవ సాక్ష్యం కనిపిస్తుంటే దాన్ని మనం నేడు నమ్మం. నేటికి మంత్ర రహస్య గ్రంథాలున్నాయి, అనేక శాస్త్రాలున్నాయి, వేదాలు, ఉపనిషత్తులు, పురాణ ఇతిహాసాలున్నాయి. ఒక్కసారి మనం మనసు పెట్టి మన శాస్త్రాలను, పురాణ గ్రంథాలను చదవండి, వాటిని అధ్యయనం చేయండి. ఓం నమః శివాయ. మీకు ఈ వీడియో నచ్చితే ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.